శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము, ఉత్తర భాగము, ఉషాసుందరి, తరువాయి భాగము. బాణాసురుని మంత్రి కుమార్తె చిత్రలేఖ. ఆమె ఉషాబాలకు అతి ప్రియమైన చెలికత్తె. ఆమె రాజకుమారితోటి ఇలా అంది: ప్రియసఖి, నీ బాధ నాకు అర్థమైంది. స్వప్నంలో నిన్ను అంతగా అలరింపచేసిన మోహనాంగుడెవడో తెలుసుకోవటానికి నాకు ఒక ఉపాయం తట్టింది. నా చిత్రలేఖ నైపుణ్యంతో, శక్తి సామర్థ్యాలతో ముల్లోకాలలో ఉన్న దేవ, మానవ, యక్ష, రాక్షస, కిన్నెర మొదలైన జాతులలోని సుందర పురుషులందరి రూపాలను చిత్రించి నీకు చూపుతాను. నీ స్వప్న సుందరుడు వాస్తవంగా ఉండి ఉంటే ఆ చిత్రాలను చూసి నీవు గుర్తించగలవు. నీ మనోహరుడు ఎక్కడున్నా సరే నేను అతనిని నీ దగ్గరికి తీసుకుని వస్తాను, విచారించకు అని అభయం ఇచ్చింది. ముల్లోకాల్లోనూ ప్రసిద్ధిగాంచిన సుందర విగ్రహాల చిత్రపటాలను చిత్రించటం ప్రారంభించింది. చిత్రలేఖనం పూర్తి చేసి అందరి గోత్రనామాలను వ్రాసి తీసుకుని వచ్చింది. ఒక్కొక్క చిత్రాన్ని చూపిస్తూ ఆ వ్యక్తి యొక్క చరిత్ర, గుణగణాలను వర్ణించి చెప్పింది. భూలోకంలోని అనేక మంది రాజులు, రాజపుత్రుల చిత్రాలను చూపించింది. ప్రద్యుమ్నుని చిత్రం చూస్తూ ఉండగా ఆమె చూపు నిలిచిపోయింది. అయినా ఆమె సంశయించింది. ఆ తరువాత చిత్రలేఖ అనిరుద్ధుని పటము చూపించగా ఆమె సంభ్రమాశ్చర్యాలతో ఇలా అన్నది: ఇతడే నా మానసచోరుడు. ఇతడెవరో వివరించి చెప్పు అని ఉషాకన్య తొందరపెట్టింది. చిత్రలేఖ ఇలా చెప్పింది: ఇతడు అనిరుద్ధుడు. ఇతడు యాదవ వంశచంద్రుడైన శ్రీకృష్ణుని యొక్క పుత్రుడైన ప్రద్యుమ్నుని కుమారుడు అని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం ఆ యువకుని తీసుకుని రావటానికి ఆకాశ మార్గాన వెళ్ళినది చిత్రలేఖ. వైకుంఠానికి మించిన శోభతో వెలిగిపోతున్న ద్వారకా నగరాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అంతఃపురంలో ప్రవేశించి గాఢ నిద్రలో మునిగి ఉన్న అనిరుద్ధుని తన యోగ మహిమచే తీసుకుని పోయి సోణపురంలో ఉషాసుందరి యొక్క పాన్పుపై పరుండబెట్టి తన నెచ్చెలితో ఇలా అన్నది: ప్రాణసఖి, ఇతడే నీ మనోహరుడు, మన్మథపుత్రుడైన అనిరుద్ధుడు, అసమాన సూర్యుడు. ఇతనితో నీవు సర్వసుఖాలను అనుభవించవచ్చు అని చెప్పిన చిత్రలేఖను చూస్తూ ఆమె ఆనందం పట్టలేక నోట మాట రాక తన ప్రియతమ చెలికెత్తకు ఎలాగ కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియక ఇలా అన్నది: చెలి, నా కలలో కనిపించిన సుందరుని నీ ఊహతో చిత్రించి చూపి త్రుటిలో అతనిని నా వద్దకు తీసుకురాగలిగిన శక్తిమంతురాలు ఈ ముల్లోకాల్లో ఎక్కడైనా ఉన్నదా? నీ స్నేహాన్ని పొందగలగటం నా యొక్క పూర్వజన్మల సుకృతమే కదా అని వేణోళ్ళ పొగిడింది. పురుషుని ఛాయ కూడా ప్రవేశించలేని ఆ అంతఃపురంలో ఉషా, అనిరుద్ధులు అంతులేని ఆనందంలో తేలియాడుతున్నారు. వారికి పగలు, రాత్రి కానీ, రోజులు, వారాలు, నెలలుగా మారుతున్న కాలగమనం కానీ ఏమీ తెలియటం లేదు. ఉషాసుందరికి గర్భిణీ చిహ్నాలు కనిపించటంతో హడిలిపోయిన అంతఃపుర పరిచారికలు బాణాసురునికి తెలియజేశారు. అసురేంద్రుడు అగ్రహోదగ్రుడై కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ ఖడ్గాన్ని ధరించి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ అపరమన్మధునిలాగా మెరిసిపోతూ ఉషాబాలతో ఆడుకుంటున్న అనిరుద్ధిని చూసి మండిపడ్డాడు. ఈ మానవాధముని బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు బంధించటానికి సమీపించగానే ఇనుప గుదియ లాంటి పరిఘ అనబడే ఆయుధంతో వాళ్లను ఎదుర్కొని కొందరి కాళ్ళు, కొందరి నడుములు విరక్కొట్టి, కొందరిని చావగొట్టి అందరినీ పారద్రోలాడు అనిరుద్ధుడు. బాణాసురుడు అనిరుద్ధునిపైకి దూకి భీకర యుద్ధం చేసి అతనిని జయించటం కష్టమనుకొని నాగపాశంతో బంధించాడు. సరిగ్గా అదే సమయానికి సుడిగాలి వీచి బాణాసురుని కోటపైనున్న జెండా నేలకూలింది. తనతో యుద్ధము చేయగల సమవుజ్జి అయిన వీరుడు త్వరలో రానున్నాడని గ్రహించిన బాణాసురుడు సంతసించాడు. ద్వారకా నగరంలో అనిరుద్ధుడు అంతర్ధానమైనందుకు అందరూ విచారసాగరంలో మునిగి ఉన్నారు. ఎంత వెతికించినా ఆచూకీ ఏమీ తెలియలేదు. 4 నెలలు గడిచిపోయాయి. ఒకనాడు నారదుడు ద్వారకకు వచ్చి అనిరుద్ధుని వృత్తాంతం తెలియజేశాడు. శ్రీకృష్ణుడు బాణాసురునిపై దండయాత్రకు
12 అక్షౌణీల సైన్యంతో బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నాది యాదవ వీరులతో సహా బయలుదేరాడు. వాళ్ళందరూ శోణపురం ప్రవేశించారు. యాదవులు శోణపురంలోని సౌధాలు, ప్రాకారాలు, కోటలు, అగడ్తలు, యంత్రాలు అన్నీ నాశనం చేశారు. బాణాసురుడు 1000 చేతులలోనూ తళతళ మెరిసే ఆయుధాలను ధరించి మేరు పర్వతం లాంటి ఎత్తైన రథాన్నెక్కి 2 వైపులా రాక్షస సైన్యాలు నడుస్తూ ఉండగా యుద్ధరంగానికి బయలుదేరాడు. భక్తవత్సలుడైన శివుడు బాణుని పక్షములో యుద్ధం చేయటానికి నందివాహనుడై ప్రమథగణాలతో సహా వచ్చాడు. ఇరుపక్షాల వాళ్ళు ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు. ఈ యుద్ధాన్ని తిలకించటానికి బ్రహ్మాది దేవతలు, మునులు, సిద్ధులు మొదలైన వారంతా విమానాలపై ఆకాశంలో గుమిగూడారు. శివకేశవులు, కుమార ప్రద్యుమ్నులు, కూపకర్ణ కుంభాండగులతో బలరాముడు, బలునితో సాంబుడు, బాణునితో సాత్యకి తలపడ్డారు. అలాగే రధికులతో రధికులు, అశ్వికులతో అశ్వికులు, పదాతులతో పదాతులు ఘోర యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడు శరంగమును ప్రయోగించి శివుని యొక్క భూత పిశాచ గణాలను తరిమివేశాడు. శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు నారాయణాస్త్రాన్ని వేసి దానిని వ్యర్థం చేశాడు. శ్రీకృష్ణుడు శివునిపై జృంభణాస్త్రం వేసి భ్రమింపజేశాడు. ప్రద్యుమ్నుని బాణాలకు కుమారస్వామి తట్టుకోలేక పారిపోయాడు. బలరాముని దెబ్బలకు భయపడి కుంభాండ కూపకర్ణులు పారిపోయారు. సాత్యకితో యుద్ధం చేస్తున్న బాణుడు శ్రీకృష్ణుని ఎదిరింపబూనుకున్నాడు. తన యొక్క 1000 చేతులతో 500 బాణాలను ఒక్కసారిగా విడిచిపెట్టగా వాటిని శ్రీకృష్ణుడు ఖండించి బాణుని రథాన్ని, సారథిని, గుర్రాలను పడగొట్టాడు. బాణుని తల్లి అయిన కోటర దిగంబరంగా జుట్టు విరబోసుకుని తన పుత్రుని చంపవద్దని శ్రీకృష్ణుని కోరడానికి వచ్చింది. నగ్న స్త్రీని చూడడానికి ఇష్టపడిన శ్రీకృష్ణుడు ముఖం తిప్పుకున్నాడు. ఇదే అదను అనుకుని బాణుడు కోటలోనికి పారిపోయాడు. భూతగణాలు పారిపోయాయి. శ్రీకృష్ణుని జృంభణాస్త్రం నుండి తేరుకున్న శివుడు జ్వరం అనే శక్తిని కృష్ణునిపైకి ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు వైష్ణవ జ్వరం అనే శక్తిని ప్రయోగించగా శివజ్వరం శ్రీకృష్ణుని శరణుజొచ్చింది. బాణాసురుడు శక్తి పుంజుకొని ఆయుధాలు ధరించి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. శ్రీకృష్ణునిపై పరిఘన అస్త్రాన్ని ప్రయోగించగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తిరుగులేని సుదర్శనము బాణుని 1000 బాహువులను ఖండింపసాగింది. భక్తవశంకరుడైన శంకరుడు బాణును రక్షింపదలిచి శ్రీకృష్ణుని స్తుతించాడు. దేవదేవా, నీవు పరబ్రహ్మవు, జ్యోతిర్మయుడవు, వేదాంత నిగూఢుడవు, నిర్మలుడవు, సర్వసముడవు, సర్వవ్యాపకుడవు, జగద్రక్షణ కొరకు అవతరించువాడవు, ఆద్యుడవు, అద్వితీయుడవు, అనంతుడవు, పురాణ పురుషుడవు, సకల సృష్టికి కారణుడవు, ఈశ్వరుడవు, గుణాతీతుడవు, మాయాతీతుడవు, అవ్యయుడవు, అచ్యుతుడవు, విశ్వంభరుడవు, నీకు నా వందనములు అని స్తుతించిన శివునిపై శ్రీహరి ప్రసన్నుడై ఇలా అంటాడు. పరమశివ, నీ వాక్కులు నాకు సంతోషం కలిగించినవి. నీ మనోగతం నాకు తెలుసు. ఈ బాణుడు నాచే చంపదగినవాడు కాడు. ఎలా అంటే, నీ వంశస్థులను నేను సంహరించను అని నేను ప్రహ్లాదునికి వరమిచ్చాను. ఇతడు ఆ వంశస్థుడే గనుక నాచే చంపబడడు. కానీ ఇతని భుజబల గర్వాన్ని అణచాలి అని 4 చేతులను మాత్రమే ఉంచి మిగిలిన బాహువులను ఖండింపజేశాను. ఇతడు నీ భక్తులలో ప్రముఖుడై జరామరణ భయాలు లేకుండా జీవిస్తాడు అని అనుగ్రహించాడు. శివుడు పరమానందభరితుడయ్యాడు. బాణాసురుని భుజబల గర్వం అణిగిపోయింది. అహంకారం తొలగిపోగానే అజ్ఞానం నశించింది. అతడు గోవిందుని పాదార విందాలకు అభివందనాలు చేశాడు. తరువాత బాణాసురుడు పరమానందంతో ఉషా అనిరుద్ధులకు అనేక కానుకలిచ్చి దాసదాసీ జనాలనిచ్చి బంగారు రథంపై ఎక్కించి మిక్కిలి వైభవోపేతముగా తీసుకుని వచ్చి వారిని శ్రీకృష్ణునకు అప్పగించాడు. యాదవులను సగౌరవంగా ఆదరించాడు. బాణుని యందు కలిగిన పరివర్తనకు
అతని సత్ప్రవర్తనకు శ్రీకృష్ణుడు సంతృప్తి చెందాడు. ఉషా అనిరుద్ధులను చూసి శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు మొదలైన వారందరూ మిక్కిలి సంతోషించారు. తరువాత అందరూ ద్వారకా నగరానికి తరలి వెళ్ళారు అని శ్రీశుకుడు పరీక్షిత్తునికి చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.